హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయిందండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. నిజంగా ఇదంతా మీ వల్లే జరిగింది. నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా రెసిపీస్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలంటే గనక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాపీనెస్‌లో నోరు తీపి చేసుకోవడానికి ఎంతో టేస్టీగా ఉండే బాదుషాని ఎంతో టేస్టీగా, అలాగే మైదాని యూజ్ చేసే పని లేకుండానే హెల్తీగా ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అచ్చం బయట కొన్న బాదుషా టేస్ట్‌లోనే ఉంటుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఏదైనా ఒక బౌల్‌లో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకుని, తర్వాత దీనిలో పావు టీ స్పూన్ ఉప్పు వేసి, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని వేసి, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేయండి. నెయ్యికి బదులుగా బటర్ గానీ, వేడి నూనె గానీ వేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇలా ముద్దలా కట్టే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కొద్దిగా గట్టిగా అయ్యే వరకు కూడా కలుపుకోండి. 5-6 నిమిషాల పాటు పిండి సాఫ్ట్‌గా ఉండేలా ఇలా కలుపుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక బాండ్లీలో 2 కప్పుల పంచదారని వేసుకుని, అలాగే 2 కప్పుల నీళ్ళని పోసి పంచదార బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. పంచదార కరిగి ఇలా మరుగుతుండగా ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని దంచి వేసుకోండి. పంచదార కరిగి ఇలా జిగురుగా అయితే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలిపి చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకుని, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రౌండ్ బాల్స్‌లా చుట్టి మధ్యలో ఇలా గుంతలా చేసుకోవాలండి. చూడండి, ఇలానే అన్ని బాదుషాల్ని కూడా చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను కొద్దిగా హడావిడిగా చేశానండి, అందుకని ఇలా కొద్దిగా క్రాక్స్ వచ్చాయి. పిండిని పర్ఫెక్ట్‌గా కలిపి నిదానంగా చేస్తే గనక క్రాక్స్ అనేవి లేకుండా వస్తాయన్నమాట. తర్వాత ఒక లోతుగా ఉన్న బాండ్లీలో ఆయిల్‌ని గోరువెచ్చగా అయ్యే వరకు లో హీట్ మీద మాత్రమే వేడి చేసుకోండి. నూనె ఎక్కువ వేడిగా ఉండకూడదండి. బాదుషాల్ని నూనెలో ఒక్కొక్కటిగా ఆయిల్‌కి సరిపడా వేసుకోండి. అస్సలు గరిటె పెట్టకుండా అలా వదిలేస్తే కొద్దిసేపటికి ఇలా వాటంతట అవే పైకి తేలుతాయన్నమాట. ఇలా అన్నీ పైకి తేలాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోండి. ఇలా మంచి రంగు వచ్చాక తీసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలండి. ఇలానే మిగిలిన బాదుషాల్ని కూడా వేసి లో హీట్ మీదే పైకి తేలే వరకు ఉంచి మళ్ళీ మీడియం హీట్ మీద వేయించుకోండి. ఇలా అన్నింటినీ కూడా పాకంలో వేసేసుకుని 2 గంటల పాటు పాకం బాగా పీల్చుకునే వరకు వదిలేసి, తర్వాత ఇలా మీకు నచ్చిన నట్స్‌తో సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, మన హెల్తీ అండ్ టేస్టీ బాదుషా ఇలా రెడీ అయిపోయింది. మరొకసారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.